శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున పెద్ద నసైపోయింది. ఇదండి శీర్షిక కుసుమం. పెద్ద నసైపోయింది. ఈ మధ్య కాలంలో నసైపోయింది అన్నది ఒక ఊత పదంలాగా వాడుతున్నారండి. ఒక మంచి చెప్పినా నసగా భావిస్తున్నారు. చెప్పిన జాగ్రత్తనే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా గూడా జాగ్రత్త, జాగ్రత్త అన్నా అబ్బా! నసపెట్టబాకు. ఒకసారి చెప్పావుగా అర్థమైపోయింది అని పెద్దవాళ్ళని విసుక్కుంటున్నారు. పెద్దవాళ్ళు కొంచెం ఒకటికి 2 సార్లు ఏదైనా అడిగినా సరే, నాయనా మందు తెస్తానన్నా మందు మెడిసిన్ తెచ్చివ్వలేదే అని అన్నా, ఇదిగో నసపెట్టబాకయ్యా పెద్దాయనా, మేము చూస్తాం గదా అని. ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళని డైరెక్ట్‌గానే పిల్లలు అనేస్తున్నారు. వీడితో పెద్ద నసైపోయింది. అలా ఎలా మాట్లాడతారు? ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలీదా? కామన్ సెన్స్ లేదా? గమ్మున ఇంట్లో కూర్చోకుండా ఎందుకయ్యా నీకు? ఎందుకయ్యా ఈ పని నీకు? ఎందుకమ్మా నీకు ఈ ముసలితనంలో అని చెప్పి ముసలి తల్లిదండ్రులను మందలించే కొడుకులు ఉన్నారు. అత్తయ్య, మామల్ని మందలించే కోడళ్ళున్నారు. అలాగే తాతయ్య, అమ్మమ్మల్ని మందలించే మనవళ్ళు, మనవరాళ్ళు గూడా ఉన్నారు ఈ రోజున. ఇలాంటి మాటలు వింటూ ఉంటాం తరచుగా మనం. మన ఇంట్లో మనం మన పేరెంట్స్ మీద గూడా అరుస్తూ ఉంటాం. సహజ సిద్ధమే ఇది. ముఖ్యంగా 70 పైబడిన పేరెంట్స్ అందరూ 70 ఇయర్స్ దాటిన పేరెంట్స్ అందరూ గూడా ఫేస్ చేస్తున్న సమస్య ఇది. చాదస్తం అంటాం, నసంటాం, ముసలి కంపంటాం. ఎన్నో బిరుదులు పిల్లల నుంచి మనం అందుకుంటూనే ఉంటున్నాం. చదువుకొని రిటైర్ అయిపోయినటువంటి సింగిల్ పేరెంట్స్‌కు మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతూ అందరినీ బాధపెడుతూ గూడా ఇవి వింటూ ఉండాల్సొస్తూ ఉంటుంది. ఇవన్నీ గూడా ప్రతి ఇంట్లో ఉండేవే కదా అని చిన్నగా కనిపిస్తున్న పెద్ద సమస్య వచ్చేలా ఉంది అది. అందరికీ మరి 80స్‌లో పుట్టిన అందరూ 1980స్‌లో పుట్టిన అందరూ తమ పేరెంట్స్‌తో పడుతున్న ఇబ్బందే ఇది. చాలామంది పేరెంట్స్‌ని ఇబ్బంది పెడుతున్నారు. పేరెంట్స్ గూడా చాదస్తంగా మాట్లాడటంతో పిల్లలు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. వాళ్ళు గమ్మున ఇంట్లో ఉండరు. మనం ఎక్కడో ఉంటాం. సో, టెన్షన్ అలానే కలిసి ఉన్న వేరే సమస్యలు ఉండే వీలే లేని ఇంకొందరు మాట్లాడేటువంటి మాటలు చాలా అపార్థాలు చేసుకునే విధంగా గూడా మనకి కనిపిస్తూ ఉంటాయి మనకి. సమాజం మీద హేట్రెడ్, పిల్లల మీద కోపం, ఏవేవో యూట్యూబ్ వీడియోస్ చూడటం. కొందరు రాజకీయం, మరికొందరు ఆరోగ్యం, ఇంకొందరు భక్తి. ఈ ఛానెల్స్ చూస్తూ ఉంటారు. ఈ ఐటెమ్స్ చూస్తూ ఉంటారు టీవీల్లో. ఇలా ఏవేవో చూస్తూ, ఇంకేవేవో చేస్తూ పనులు వాళ్ళకి ప్రశాంతత లేకుండా ఇటు మరి పిల్లలు ప్రశాంతంగా ఉండలేకుండా బాగా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని అందరూ అంటూ ఉంటారు సహజ సిద్ధంగా. మనం ఏమన్నా వాళ్ళకి కోపం, వాళ్ళు ఏమి చెప్పినా సరే మనకు కోపం. ఇది సహజమే గదండీ! పెద్దవాళ్ళు వాళ్ళనేమన్నా తిట్టినా వాళ్ళు అలుగుతారు, వాళ్ళు కోపగించుంటారు. వాళ్ళు మననేమన్నా అన్నా గూడా ఒక మాట మనకి ఇంకా రెచ్చిపోయే కోపం వస్తోంది. ఈనాటి 60+ దాటిన పేరెంట్స్‌కి గాని, యూత్‌కి గాని. ఈ వయసులో గూడా మరి ముసలి వాళ్ళకి పంతాలు అన్నం తినకుండా కూర్చుంటారు. కొడుకేదో అనంగానే, కోడలేదో అనంగానే, మనవడు, మనవరాలు ఏదో కినుకు వహించగానే అన్నాలు తినకుండా మౌనం వహిస్తారు. వాళ్ళు మా బామాలాలి, బతిమిలాడాలి. తిను మా అమ్మ, తిను నాన్న, తిను మావయ్య గారు అని. అర్థం చేసుకునే చిన్న వయసులో మనం పట్టింపులు పెట్టుకోవటం ఎందుకు? మన ఏజ్‌ని బట్టి చిన్న పిల్లలు గూడా పట్టింపులు పెట్టుకోకూడదు. గొడవలు, మనస్తాపాలు వీటి మధ్యనే మరి జీవితం కొనసాగితే, వీటి మధ్యనే కాలం గడిచిపోతే, ఇగ ఎప్పుడు ఆత్మీయతలు, ఎప్పుడు అనుబంధాలు, ఎప్పుడు మమకారాలు మనం పెంచుకుంటాం. పెరుగుతున్న కొద్దీ మరి పిల్లల్లో వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తుల గురించి మరి పేరెంట్స్ ఆలోచించాలి.
పెద్దవాళ్ళు కూడా ఆలోచించాలి. అంతే తప్ప చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న స్వల్పమైనటువంటి అంశాలకు కాన్సంట్రేషన్ చేస్తూ దృష్టి మళ్లించి పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదండి. ఇది ఎవరింట్లో అని కాదు. మీ ఇంట్లో ఉంది, పక్కింట్లో ఉంది, ఎదురింట్లో ఉంది, మా ఇంట్లో ఉంది. అందరి ఇళ్లలో జరిగేదే ఈ సమస్య. We need to address this very carefully and sensitively. కరెక్టే కదా ఈ మాట? ఈ మాటకి అర్థం ఉన్నది కదా? కాబట్టి మనం ఏంటంటే we need to address this very carefully and sensitively. Just some random thoughts. అంతే. ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఇంకా వాళ్ళేదో పెద్దగా కోల్పోయే రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అయిపోతూ ఉంటాం. పెద్దయిన కొద్దీ పెద్దవాళ్ళని మిస్ అయినట్టే మనం కూడా పెద్ద అయిన తర్వాత మనని మిస్ అయిపోతుంటారు మన పిల్లలు. ఇది కాలచక్ర భ్రమణం. ఈ కాలచక్ర భ్రమణంలో ఇట్లాంటివన్నీ సహజ సిద్ధంగానే దొర్లుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళే ఆత్మీయతని, అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని ఇవన్నీ కూడా కోల్పోయే రోజు, ఇంకా పూర్తిగా మృగ్యమయ్యే రోజు, మన కళ్ళకు కనిపించకుండా మసిబారే రోజు అతి త్వరలోనే దగ్గరలోనే ఉందండి. కాదంటారా? కాబట్టి పంతాలు, పట్టింపులు అనేవి మనం పెట్టుకోకూడదు. ముఖ్యంగా వయసు మళ్ళిన వారిలో మీ అదృష్టం బాగుంటే 70 ఏళ్ళు దాటిన తర్వాత వృద్ధులుగా ఉన్నప్పుడు మీ అబ్బాయి ఇంట్లోనో, మీ అమ్మాయి ఇంట్లోనో మీరు ఉండొచ్చు. ఉండనిస్తారు. వాళ్ళ సంస్కారం కొద్దీ, వాళ్ళని మీరు పెంచిన విధానాన్ని బట్టి, మీ మీద వాళ్ళకున్న మమకారాన్ని బట్టి మీరు ఉంటారు. ఉన్నంత వరకు మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ, మన పెద్దరికాన్ని మనం నిలబెట్టుకుంటూ, మన మర్యాదను మనం రక్షించుకుంటూ కాలక్షేపం చేయాలి. ఆ కాలయముడు పిలిచేంత వరకు. అంతేగాని ప్రతి దినదానికి తగుదునమ్మా అని తగాదాలు పెట్టుకోవటం, లేకపోతే నీకు ఇష్టమైనటువంటి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి కొడలు చేయమని అడగటం పద్ధతి కాదు. భార్యను కూడా ఇబ్బంది పెట్టకూడదు ముసలి వయసులో. అప్పటికీ మహారాణుల్లాగా, మహారాజుల్లాగా మీరు వయసులో ఉన్నప్పుడు మెదిలారు. మీ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంటికి మహాసామ్రాజ్ఞి మీరే, ఇంటికి మహారాజు తండ్రి. నాన్న ఎంత చెప్తే అంత వేదం. అది ఎంతవరకు? వయసు మీద పడినంత వరకు, కొడుకులు ఎదిగినంత వరకు, కొడుకులు ఎదిగి ఉద్యోగాల్లోకి చేరిన తర్వాత, ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత, వాళ్ళకంటూ ఒక భార్య, వాళ్ళకంటూ పిల్లలు ఏర్పడిన తర్వాత, నీకు ఒక పెద్దరికం వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, నీకు యాక్టివ్నెస్ ఉండొచ్చు, నువ్వు జోష్నెస్ ఉండొచ్చు. నువ్వు దానికి తగ్గట్టుగా ఉండాలి, అనుకువగా ఉండాలి. నేను ఇంకా టీషర్ట్లు వేసుకుంటాను, లేకపోతే జీన్స్ ప్యాంట్స్ వేసుకుంటాను, నేను ఇంకా మోటార్ బైక్స్ మీద నడుపుతాను, సిగరెట్స్ తాగుతాను, మందు తాగుతాను. ఇవన్నీ భ్రమలన్నీ ఇక కొడుకు మీద ఆధారపడి ఉన్నావు. నీ జీవితం కొడుకు మీద, కొడుకింట్లో ఉండు. నీ ఇల్లే కొడుకుది, వారసత్వం బాబుది. మరి ఎక్కడికి పోనీ? వాళ్ళ ఉనికి వాళ్ళని చాటుకునేటట్లుగా, వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉంచేటట్టుగా, వాళ్ళ రిజర్వ్నెస్ వాళ్ళకు ఉండేటట్టుగా స్వేచ్ఛాయుతమైన జీవితం వాళ్ళకి ఇచ్చేసేయండి. మన గౌరవాన్ని, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలనుకుంటే 70+ దాటిన వాళ్ళు ఇండివిజువల్గా లైఫ్ డీల్ చేయండి, లీడ్ చేయండి భార్యను తీసుకొని. మళ్ళా పిల్లల్ని చూడకుండా, మనవాళ్ళని మనవరాలతో ఆడుకోకుండా మీరు బతకలేరు. అటాచ్మెంట్ పెంచుకోవటం జరుగుతుంది పిల్లల మీద, మనవాళ్ళు మనవరాళ్ళ మీద. అటాచ్మెంట్ వదులుకోలేరు. వాళ్ళు అలాంటి అటాచ్మెంట్ మీ మీద చూపించాలి కదా.
మిమ్మల్ని గౌరవించాలి కదా! మన్ని గౌరవించాలి మిమ్మల్ని అంటే, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మీరు ఎంతవరకు ఉండాలో ఇంట్లో అంతవరకు ఉండండి. ఇది నా ఇల్లు. నేనే కట్టించాను. వీడిని నేనే పుట్టించాను. వీడిని నేనే చదివించాను. నేనే ఉద్యోగం ఇప్పించాను. మంచి సంబంధం చూసి చేశాను అని ఇవన్నీ మర్చిపోండి. అవి బాధ్యతలు అయిపోయినాయి. ఆ తరం వచ్చింది. పాత తరం ఎప్పటికి వెనకడుగు వేయాల్సిందే. నీకింకా షార్ప్‌నెస్ ఉండొచ్చు. తెలివితేటలుండొచ్చు. అవన్నీ సొసైటీకి ఉపయోగపడే విధంగా, సొసైటీకి సహాయం చేసే విధంగా, 10 మంది నీ అడ్వైస్ వినే విధంగా నువ్వు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏర్పాటు చేసుకో బయట. మీ ముసలి వాళ్ళందరూ, మీ ఏజ్ వాళ్ళందరినీ కలిపి. చక్కగా ఈవినింగ్ కలవండి. ఏ పార్క్‌లోనో కూర్చోండి. ఒక గంట మాట్లాడుకోండి. రాజకీయాలు మాట్లాడుకోండి. సాహిత్యం మాట్లాడుకోండి. సినిమాల గురించి మాట్లాడుకోండి. సలహాలు ఆనందంగా, హ్యాపీగా ఆ పరిధిలో మీరుండండి. అలాగే అమ్మలు కూడా అంతే. ఓ 70 ఏళ్ళొచ్చిన తర్వాత గుళ్ళని ఆశ్రయిస్తారు. తప్పనిసరిగా గుడికెళ్ళాలి. గుడిలో ఒక గంట గడిపేసి రావాలి. కానీ ఒకటి ఓపికున్నప్పుడు అమ్మ తప్పనిసరిగా ఇంట్లోకి రావాలి. వంటింట్లోకి రావాలి. చపాతీలు చేయటం గానీ, లేకపోతే వేయటం గానీ. నాకొక హోదా వచ్చింది. నాకు రెస్ట్ కావాలి. నేను పని చెయ్యనని కూర్చోకూడదు. మరి కార్పొరేట్‌లో వర్క్ చేసేటువంటి కోడళ్ళు అలసిపోయి ఇంటికొస్తారు. అది కూడా గ్రహించాలి. రాంగానే వాళ్ళకొక కాఫీ ఇవ్వండి. పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అత్తయ్యలు గాని వాళ్ళందరూ ఒక అత్తగారు ఒక కోడలికి వేడి వేడి కాఫీ తీసుకెళ్ళి, "అమ్మ చక్కగా ఈ కాఫీ తాగమ్మా కొంచెం బావుంటుంది నీకు. శ్రమ చేసుకొచ్చావు" అని అంటే ఎంత ఆనందంతో పొంగిపోతుందో ఆ కోడలు నన్ను గుర్తించారని. అలాగే వేడి వేడి పకోడీ తీసుకొచ్చి కొడుకు రాంగానే, "ఒరేయ్ నాన్న ఇదిగో వేడి వేడి పకోడీ" అని చేతిలో ప్లేట్ పెట్టండి. అమ్మ మీద ఇంకా ప్రేమ పెంచుకుంటాడు కొడుకు. ఏదో హోదా వెలగబెట్టాలి. లేదా నా పెద్దరికం నేను వెలగబెట్టాలి, చూపించాలని చూపించుకోకుండా మనం ప్రవర్తిద్దాం. మన పెత్తనం చెలాయించినంత వరకు పెత్తనం. మన పెత్తనం అయిపోయిన తర్వాత, మన పోర్ట్‌ఫోలియో మారిపోయిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం బతుకుదాం. అలాగే భర్త గూడా పెద్దాయన వయసులో ఉన్న పెద్దరికం రాంగానే తండ్రి హోదాగా కొడుకుని పలకరించండి. "ఏరా నాన్న ఏంటి ఇవాళ ఆఫీస్‌లో విశేషాలని" శుభ్రంగా దగ్గర కూర్చొని మాట్లాడండి. ఎంత బావుంటుంది నాన్న కబుర్లు చెప్పండి 4. లేతే మనవడు, మనవరాలతో క్యారమ్ బోర్డ్ ఆడుకోండి, చెస్ ఆడుకోండి. వాళ్ళని ఊళ్ళో కూర్చోబెట్టుకొని టీవీ చూపించండి. కొంతసేపు ఆడుకోండి. లేదా సరదాగా అందరూ కలిసి క్యాబ్ తీసుకొని బయటికెళ్ళండి. మనం అట్లా మెల్ట్ అయిపోవాలి. బ్లెడ్జ్ అయిపోవాలి. వాళ్ళతో పాటు కలిసిపోవాలి. అలా కలిసిపోతే ఎవ్వరు మిమ్మల్ని విడదీయలేరు ఈ బంధాన్ని, ఈ అనుబంధాన్ని. వృద్ధాశ్రమాల జోలికే మిమ్మల్ని తీసుకొని వెళ్ళనివ్వరు. వృద్ధాశ్రమంలో చేర్చనివ్వరు. వృద్ధాశ్రమం అనే ఎప్పుడొస్తుంది అంటే సమస్య అత్తాకోడళ్ళ మధ్య పడనప్పుడు, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇద్దరు చూపుతున్నప్పుడు, ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించుకున్నప్పుడు, ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. మగవాళ్ళలో ఏం ఉండదు గానీ ఆడవాళ్ళు. తర్వాత చూడరా మీ ఆవిడ అమ్మని ఏదో అందంట. చాలా తప్పు గదా! అని జెప్పి తండ్రి కొడుక్కి కంప్లెయింట్ చేసినా, ప్రతిరోజు కంప్లెయింట్ చేసినా విసుగ్గా ఉంటుంది. మళ్ళీ అక్కడ తగాదాలవుతాయి. అట్లా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వలన, సుపీరియారిటీ కాంప్లెక్సెస్ చూపించుకోవటం వలన, అత్తగారు నన్ను తక్కువ చేసి చూస్తుందనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కోడళ్ళలో ఏర్పడటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి లేకుండా ఉండాలి అనంటే కోడలు మన మీద కంప్లెయింట్ చెయ్యని విధంగా అత్తగారు ప్రవర్తించుకుంటే మంచిది. మన గౌరవాన్ని మనం కాపాడుకొని ఉన్నంత వరకు నీకు కోడలతో, కొడుకుతో, మనవళ్ళు, మనవరాలతో సత్సంబంధాలుండి శేష జీవితం గడపాలి వాళ్ళతో అన్నది. నీళ్ళే ఇచ్చేసావు ఇంకా. ఆస్తిపరంగా, చట్టపరంగా, వంశపారంపర్యంగా తప్పనిసరిగా
మరి తండ్రి ఇల్లు కొడుక్కి వెళ్తుంది. ఎవరికి ఇస్తావు, ఎవరికి రాస్తావు, ఇంకా ఎవరిని బెదిరిస్తావు? అలాంటప్పుడు పొసగలేదు. ఎందుకు పొసగదు? మనం అడ్జస్ట్ అవ్వటాన్ని బట్టి ఉంటుంది. మన వయసు మనమే తగ్గాలి. పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎస్, ఈ వయసులో మనం అప్డేట్లో ఉండకూడదు, మన వయసుకు తగ్గట్టుగా మనం బిహేవ్ చేద్దాం. నీ వయసులో నీవు బ్రహ్మాండమైన మహారాజుగా ఉండొచ్చు, నీ అపరచాణిక్యుడిలాగా ఉండొచ్చు. ఇప్పుడు నీ తెలివితేటలు, నీ ఆలోచనలు, లేకపోతే నీ ఆచరించాల్సినటువంటి సూచనలు, హితబోధనలు ఎవరికి వర్తించవు, ఎవరికి రుచించట్లేదు. అప్పుడు అసలు వాటి జోలికే వెళ్ళొద్దు దయచేసి పెద్దవాళ్ళు. కానీ తప్పట్లేదు, మరి ఎందుకనో తెలీదు. పెద్దవాళ్ళని విస్మరిస్తున్నారు, పెద్దవాళ్ళని దూరం చేసుకుంటున్నారు, పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాలకు వెళ్తున్నారు. అది కూడా మన అదృష్టం బాగుండి అబ్బాయి మన ఇంట్లో ఉండే విధంగా ఉంటే, అదే వాడు ఏదో ఒక పెద్ద ఊళ్ళో ఉద్యోగం వచ్చి, పెద్ద పొజిషన్ వచ్చి మిమ్మల్ని విడిచి వెళ్ళాలి అని అన్నప్పుడు, భార్యకు భర్త, భర్తకు భార్య తోడు నీడగా ఒక ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పట్లే. మరి ఇద్దరు ఉండట్లేదా? ఇద్దరు అరుచుకోవట్లేదా? భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు 70 ఏళ్ళ తర్వాత మాట మాట రావట్లేదా? అలా అని గొడవ పడిపోయి విడిపోతున్నారా? లేకపోతే ఎక్కడైనా సమావేశాలు పెడుతున్నారా? ఎక్కడికైనా వెళ్ళి ఇవి పెడుతున్నారా, మీటింగులు? లేదే. కౌన్సిలింగ్స్ జరగట్లేదే. అడ్జస్ట్ అయిపోయి ఉండట్లేదా ఇద్దరు? అలాగే మరి కోడలును కొడుకు ఉన్న ఇంట్లో అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఈ ఎటుగుడి వాళ్ళు ఏ ఫారిన్ కంట్రీస్లోనో, యూఎస్లోనో, యూకేలోనో ఉంటే తప్పదు, మీకు దూరంగా ఉంటే తప్పదు. ఒకవేళ ఊళ్ళోనే ఉంటూ వాళ్ళ పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూట్స్ దగ్గరలో వాళ్ళు ఇల్లు తీసుకొని కంపెనీకి దూరం అయిపోతుంది, అందుకని ఇక్కడ తీసుకున్నాం అని అన్న తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయండి. ఓకే, అలాగే అని ఇద్దరు ఉండటం నేర్చుకోండి. చివరికి మిగిలేది భార్య భర్త, తోడు నీడ మీరే. కాబట్టి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ, అడ్జస్ట్ అవుతూ ఉండటమే కాపురాల్లో ఉంటే ఆ కాపురాలు కలకాలం నిలుస్తాయి. స్వస్తి భవదీయుడు నారు మంచి.